సుందరకాండము 71వ సర్గము. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మిక్కిలి బలపరాక్రమములు గల రావణుని జూచి ఎట్టి తత్తరపాటును లేకుండా అర్థవంతములైన మాటలను అతనితో ఇట్లు పలికెను. రాక్షసరాజా, సుగ్రీవుని సందేశముతో నేను నీ లంకానగరమునకు వచ్చి తిని. సోదరుని వలె నీ హితమును గోరు సుగ్రీవుడు రాక్షసరాజైన నీ క్షేమ సమాచారములను అడిగెను. మహాత్ముడు నీకు సోదరతుల్యుడు అయిన సుగ్రీవుని సందేశమును సావధానుడవై వినుము. ఇది ధర్మార్థములతో కూడినది, ఇహలోకములందు శ్రేయస్సును గూర్చున్నది. దశరథుడను పేరుగల ఒక మహారాజు గలడు. అతడు రథాశ్వ గజబలములు గలవాడు, లోకములకు తండ్రి వంటివాడు, లోకబంధువు, ఇంద్రుని వలె మహాతేజశాలి. అతని పెద్ద కుమారుని పేరు శ్రీరాముడు. అతడు ఆజానుబాహువు, ఎల్లరకును ప్రియమును గూర్చువాడు, సర్వసమర్థుడు, మహాపరాక్రమోపేతుడు, ధర్మ మార్గానువర్తనుడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారము సోదరుడైన లక్ష్మణునితో భార్య అయిన సీతాదేవితో రాజ్యమును వీడి దండకారణ్యమున ప్రవేశించెను. శ్రీరాముని భార్య అయిన సీతాదేవి మహాసాధ్వి. ఆమె మహాత్ముడు విదేహరాజు అయిన జనకుని కూతురు. ఆమె దండకారణ్యమునందు అపహరింపబడినది. శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణస్వామితో గూడి ఆ సీతాదేవిని వెతకుచూ ఋష్యమూక పర్వతమును చేరి సుగ్రీవునితో కలసెను. సీతాదేవిని వెతకించుటకు సుగ్రీవుడును, వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేయుటకు శ్రీరాముడును ప్రతినలు పూనిది. పిదప రాజకుమారుడైన ఆ శ్రీరాముడు వాలిని యుద్ధమునందు హతమార్చెను. అతడు సుగ్రీవుని వానర భల్లూకములకు ప్రభువుగను కిష్కింధకు రాజుగను చేశాను. వానర ప్రముఖుడైన వాలి నీకు ఇంతకు ముందే తెలియను. శ్రీరాముడు ఆ వానర ప్రముఖుని ఒకే ఒక్క బాణముతో రణరంగమున పరిమార్చెను. సత్యసంధుడు వానరరాజు అయిన ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిశలకును తన వానర్లను పంపెను. లక్షల కొలదిగా ఉన్న ఆ వానర్లందరూ దశ దిశల యందును, భూమండలమునందును, పాతాళమునందును, ఆకాశమునందును ఆమెను వెతుకుతున్నారు. వారిలో కొందరు గరుత్మంతుని వలె పరాక్రమశాలురు, మరికొందరు వాయువేగముతో సాగిపోగలవారు. మహాబల శౌర్యములు గల ఆ వానర వీరులు అడ్డులేని గమనము గలవారై ఎక్కడికైనా శీఘ్రముగా వెళ్ళగలరు. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని కుమారుడను. సీతాదేవి కొరకై 100 యోజనముల పొడవు గల సముద్రమును లంకించి ఆమె జాడను తెలుసుకొనుటకై తీవ్ర వేగముతో ఈ లంకకు వచ్చి తిని. ఆమెను అన్వేషించుతూ తిరుగుతున్న నాకు ఆమె ఇచ్చట కనబడినది. ఓ మహాబుద్ధిమంతుడా, నీవు ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు, తీవ్ర తపస్సులు నర్చి గొప్ప వరములు పొందినవాడవు. అట్టి నీకు పరసతులను బంధించుట తగదు. ధర్మశాస్త్రములకు విరుద్ధములైనవియు, మిక్కిలి అపాయకరములైనవియు, మూలమునకే విచ్చిత్తిని గూర్చునవియు అగు దుష్కృత్యములకు మీ వంటి బుద్ధిమంతులు పూనుకొనరు. క్రుద్ధులైన రామలక్ష్మణులు ప్రయోగించిన బాణములకు ఎదురుగా నిలబడుటకు దేవాసురులలో సైతము ఎవరికి శక్తి గలదు? ఓ రాజా, ధర్మస్వరూపుడైన శ్రీరామునకు కీడు తలపెట్టిన వానికి ముల్లోకముల యందును సుఖము శూన్యము. అందువలన సర్వకాలముల యందును హితమును గూర్చునదియు, ధర్మబద్ధమైనదియు, అర్థవంతమైనదియు అగు నా మాటలను ఆలకింపుము. సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపుము. నేను సీతాదేవిని కనుగొంటిని. ఇతర వానరులకు అలభ్యమైన జానకీదేవి దర్శనము నాకు ఇచట లభించినది. ఇక తరువాత చేయవలసిన కార్యమును శ్రీరాముడే నిర్ణయించును. శ్రీరాముని స్మరించుచు సీతాదేవి శోకాకులయ్యున్నది. నీవు అపహరించి తీసుకుని వచ్చిన సీతాదేవి నిన్ను నీ లంకను కాటువేయనున్న 5 పడగల ఆడు సర్పమని నీవు ఎరుంగకున్నావు. ఆమె నీ పాలిట మృత్యుదేవత సుమా. మిక్కిలి విషపూరితమైన ఆహారమును భుజించి ఎంతటి జఠరాగ్ని కలిగిన వాడైనను
దానిని జీర్ణించుకొనజాలడు. అట్లే ఎంతటి పరాక్రమవంతులైనను సురాసురులు సైతము సీతాదేవిని వశమనొచ్చుకొనజాలరు. నీవు ధర్మమును ఆచరించుచూ పెక్కు కష్టములను ఓర్చుకొని తపస్సు చేసి తత్ఫలితముగా మరణములేని వరమును పొందితివి. అయినను నీ మరణమునకు అనివార్యమైన గొప్ప హేతువులు గలవు. దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలగు వారిలో ఎవ్వరితోనూ మరణములేని వరమును పొందినావు. వారిలో సుగ్రీవుడు ఏ జాతికి చెందినవాడు? శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు కపీశ్వరుడు. నీవు నరవానల్ల వలన మరణము లేకుండానట్టి వరము పొందలేదు గదా. కనుక ఓ రాక్షసుడా, నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు? ధర్మఫలము అధర్మఫలము ఎప్పుడునూ కలిసి ఉండవు. ధర్మకార్యము శుభఫలములను, అధర్మకార్యము అశుభఫలములను ఇచ్చును. ధర్మకార్యాచరణ వలన అధర్మకార్య ఫలము నశింపదు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని గదా ఆర్యోక్తి. నీవు ఆచరించిన ధర్మఫలము నీకు పూర్తిగా లభించినది. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. అయినను ఇప్పటి నీ అధర్మ ఫలములు నీవు శీఘ్రముగానే పొందగలవు. దండకారణ్యమునందలి ఖరదూషణాదుల వధను, కిష్కింధయందలి వాలి వధను, రామసుగ్రీవుల మైత్రీబంధమును జ్ఞప్తికి తెచ్చుకొని నీ హితమును గూర్చి బాగుగా ఆలోచించుకొనుము. హయరథ గజబలములతో కూడిన నీ లంకను సర్వనాశనము చేయుటకు నేనొక్కడినే చాలుదును సుమా. కానీ అందులకు శ్రీరాముని అనుమతి లేదు. సీతాదేవిని అపహరించిన శత్రువులను హతమార్చి తీరుదురు అని శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతినబూనియున్నాడు. కావున ఆ కార్యము నేను చేసినచో ఆ స్వామి ప్రతిజ్ఞ భంగమగును. శ్రీరామునకు అపకారము చేయువాడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడే అయినను అతడు సుఖమును పొందజాలడు, జీవించి ఉండజాలడు. ఇంక నీవంటి సామాన్యుల విషయము చెప్పనేలా. నీవు అపహరించుకుని వచ్చి నీ లంకలో నిర్బంధించిన సీత సామాన్య స్త్రీయే అని తలంచుచున్నావు. కాని ఆమె నీ లంకను సర్వనాశనమునచ్చడి కాళరాత్రి అని ఎరుంగుము. సీతాదేవి స్వరూపమునున్న ప్రబలమైన కాలపాశమును నీవే స్వయముగా నీ మెడకు చుట్టుకొంటివి. ఇక నీవు క్షేమముగా ఎట్లుండగలవు? ఆలోచింపుము. ఎత్తైన బురుజులతో విశాలమైన వీధులతో కూడియున్న ఈ లంకానగరము సీతాదేవి తేజస్సుచే దగ్ధమైనది. శ్రీరాముని కోపజ్వాలలతో ఇంకనూ మండిపోవుచున్నది అని రుంగుము. అట్టి మంటలలో ఉన్న నగరమును చూడుము. ఇప్పటికైనను తెలివి తెచ్చుకుని నిన్ను నీ లంకను కాపాడుకొనుము. ఆత్మీయులైన నీ మిత్రులను, మంత్రులను, బంధువులను, సోదరులను, సుతులను, హితులను, భోగైశ్వర్యములను, భార్యలను, వేయేల కడకు నీ బంగారు లంకను నీవు చేతులారా వినాశనమునకు గురి చేయవద్దు. ఓ రాక్షసరాజా, నేను శ్రీరాముని బంటును. ఆయన శక్తితో నేను ఏమైననూ చేయగలను. దూతను కావున నీకు హితోపదేశము చేయుట నా విధి. విశేషించి వానరుడను. శ్రీరాముడు మానవుడు, నీవు రాక్షసుడవు. కావున నేను మధ్యస్థుడను. నాకు ఎట్టి పక్షపాతమూ లేదు. నా సత్యవచనములను ఆలకింపుము. మహాయశస్వి అయిన శ్రీరాముడు రుద్రుని వలె సమస్త లోకములను సంహరింపగలడు. మరల అదే విధముగా పంచభూతాత్మకములైన చరాచరములతో నిండియున్న వాటినన్నింటినీ క్షణకాలములో సృష్టింపగలడు. దేవతలలో, అసురులలో, నరేంద్రులలో, యక్షులలో, రాక్షసులలో, విద్యాధరులలో, సమస్త గంధర్వులలో, నాగులలో, సిద్ధులలో, కిన్నెలలో, పక్షులలో, సకల ప్రాణులలో ఎవ్వరునూ విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరాముని ఎదిరించి యుద్ధము చేయుటకు ఏ విధముగానైనను, ఎచ్చటనైనను, ఏ కాలమునందైనను సమర్థులుగారు. సకల లోకములకు ప్రభువు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరాముని ఎడ ఈ విధముగా ఘోరమైన అపరాధము గావించి ఇక నీవు జీవించియుండుట అసాధ్యము. సమరమున శ్రీరాముని చేతిలో చావు మూడిన వానిని స్వయంభువు చతుర్ముఖుడు అయిన బ్రహ్మగాని, త్రినేత్రుడు త్రిప్రాంతకుడు అయిన రుద్రుడు గాని, మహేశ్వర్య సంపన్నుడు సురపతియు అయిన దేవేంద్రుడు గాని ఎవ్వరునూ రక్షింపజాలరు. నా హితవచనములను ఆలకింపుము. ఈ విధముగా నిర్భయముగా మాట్లాడుతున్న హనుమంతుని యొక్క
సహేతుకములైన తనకు అప్రియములైన హితవచనములను రావణుడు వినెను. పిదప అతడు కోపముతో గ్రుడ్లుముచున్నవాడై ఆ వానరోత్తముని చంపుటకు ఆదేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 71వ సర్గము సమాప్తం. జై సీతారాం, జై హనుమాన్.